కాకినాడలో జిల్లా టీడీపీ పార్టీ నిర్మాణం సంబంధించి ప్రభుత్వం కేటాయించిన స్థలాన్ని పార్టీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ సూచించారు. కాకినాడ జిల్లా కార్యాలయానికి కాకినాడ నగర రైల్వే స్టేషన్ ఎదురుగా గల పశువుల ఆసుపత్రి దగ్గరలో ఉన్న స్థలాన్ని గుర్తించి ఆ స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించేందుకు జీఓఎంఎస్ నెంబర్ 340 ప్రకారం 1.45 సెంట్లు కేబినెట్లో ఆమోదించగా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు స్థలాన్ని పరిశీలించారు. త్వరలోనే రాష్ట్రంలో ఉన్న 25 జిల్లాలతో పాటు కాకినాడ జిల్లాలో కూడా పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు త్వరితగతిన ప్రారంభిస్తామని జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వనమాడి వెంకటేశ్వరరావు, పరువుల సత్యప్రభ, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్, సీనియర్ పార్టీ నాయకులు చిక్కాల రామచంద్రరావు, పిల్లి అనంతలక్ష్మి, ఎస్వీఎస్ అప్పలరాజు, నిమ్మకాయల రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఒక జీవో రూపంలో ఇక్కడ సైటు అలాట్ చేయడం జరిగింది. ఎకరా 45 సెంట్లు. ఇదంతా కూడా 25 జిల్లాలు కూడా, ప్రతి జిల్లాలోని కూడా పార్టీ నుంచే ఇక్కడ అన్ని సహకారాలతోటి ఇక్కడ జిల్లా ఆఫీస్ని కట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రతి నియోజకవర్గంలోని కూడా పార్టీ ఆఫీస్ని కట్టడం జరుగుతుంది. ఒక్కో నియోజకవర్గానికి 30 సెంట్లు 40 సెంట్లు చూసుకోమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ అందరికీ ఎమ్మెల్యేలు అందరికీ కూడా, ఎమ్మెల్యేలకి ఇన్ఛార్జీలకి కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముందుగా కొన్ని జిల్లాల్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. జిల్లా హెడ్ క్వార్టర్లో ఇక్కడ ఎకరా 45 సెంట్లు ఇక్కడ అలాట్ చేయడం జరిగింది. దాంట్లో పార్టీ ఆఫీసు కట్టడం జరుగుతుంది. ఈ సెంటర్లో ఉండడం వల్ల అతి చేరువలో అందరికీ కూడా నలుగురికి ఉపయోగపడుతుంది, అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ మేము సైట్ని కొండబాబు గారు కానీ, రాజశేఖర్ గారు కానీ, మేము అందరూ ఎమ్మెల్యేలు అనంతలక్ష్మి గారు కానీ, లేదా సత్యప్రభు గారు కానీ, మేమందరూ కూడా ఇక్కడ చూపించడం జరిగింది. దాంట్లో భాగంగానే మొన్న క్యాబినెట్లో మొన్న క్యాబినెట్ ఆమోదం దీనికి తెలియజేయడం జరిగింది. జీవో ఇది ఎకరా 45 సెంట్లు. దీంట్లో అతి తొందరలోనే అందరినీ కూడా పిలిచి శంకుస్థాపన చేసి పార్టీ ఆఫీస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చాలా సంతోషం అండి. ఈ రోజున కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ నూతనంగా భవనం నియమించుకోవడానికి ఈరోజు ప్రభుత్వం ఎకరా 45 సెంట్లు మన కాకినాడ నగరంలో ఈరోజు జీవో నెంబర్ 340 ప్రకారంగా ఈరోజు జీవో రిలీజ్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఇక్కడికి జిల్లా పార్టీ అధ్యక్షులు నవీన్ గారు, ఎమ్మెల్యే సత్యప్రభ గారు, చిక్కాల రామచంద్రరావు, రాజశేఖర్ గారు, అందరూ కూడా నాయకులందరూ కూడా రావడం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా. ఈ స్థలం ఈరోజు తెలుగుదేశం పార్టీ కోసం కాదు ఇదండి. అందరూ ఏమనుకుంటారంటే తెలుగుదేశం పార్టీ కోసం కట్టింది ఆఫీస్ అనేది. కానీ ఇది ప్రజల కోసం అండి, ప్రజల కోసం కడుతున్నామండి. ఎందుకంటే చెప్తే మాకు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఉంది ఆల్రెడీ. కానీ ఈరోజు ప్రజల్లో ప్రజా దర్బార్లు పెట్టడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం కూడా ఈరోజు ఒక పెద్ద వేదికలు అవసరమైంది ఈ రోజున. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆఫీసులను కూడా ఏదో మా కోసమని కాకుండా ప్రజలు కూడా అనువైన విధంగా ఉండాలన్న ఆలోచనతో ఈరోజు తెలుగుదేశం పార్టీలు నియమించడం జరుగుతుంది. ఈ రోజున ఇప్పుడే అడిగారు బ్రదరు, కొనుక్కోవచ్చు కదా అని అన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పనిచేస్తున్న పార్టీ అండి, కమర్షియల్ కాదు. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడైనా చూడండి, గత ప్రభుత్వాలు ప్రజల కోసం కట్టిని కూల్చేశారు. అది ఎవరి డబ్బు అండి? అది ప్రజల డబ్బుతో కట్టింది. ప్రజలతో డబ్బు కట్టుతో ప్రజావేదిక కడితే ప్రజల కోసం కూల్చేస్తారు వాళ్ళు. ఈరోజు మనం ప్రజల కోసం కడుతుంది ఇది. దాంట్లో జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కానీ మేము కానీ వచ్చి కూర్చునేది ఆఫీస్ ఎందుకంటే వస్తామంటే ప్రజల కోసం వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకుని ప్రభుత్వం దృష్టిలో పెట్టి సమస్యలు పరిష్కారం చేయడానికి ఇది ఒక వేదిక అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.